సింహం పిల్ల. స్వామి వివేకానంద చెప్పిన చక్కని కథ ఇది. అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవి దగ్గరలోనే ఒక మేకలాయన ఉండేవాడు. ఆయన దగ్గర చాలా మేకలుండేవి. ఒకసారి ఆ మేకలాయన అడవిలో పోతూ ఉంటే ఒక బుజ్జి సింహం పిల్ల ఎదురైంది. మేకలాయన కాళ్ళకు చుట్టుకొని నాకుతూ ప్రేమ పడింది ఆ చిట్టి పిల్ల. ఒకరోజు వయసుండే ఆ పిల్లను చూస్తే మేకలాయనకు ముద్దుగా అనిపించింది. తల్లి శివంగి వచ్చిందంటే తన పని అయిపోయినట్లే. అందుకని ఆయన ఎక్కువ ఆలోచించకుండా ఆ సింహం పిల్లను చంకనెత్తుకొని ఇంటికి పరిగెత్తాడు. ఇంట్లో చాలా మేకపాలున్నాయి. మేకలాయన సింహాన్ని పాలతోటి, తను తినే జొన్న సంకటితోటి, అన్నంతోటి పెంచుకున్నాడు. సింహం పిల్ల మేకలన్నిటికీ అలవాటు పడింది. మనుషులకు అలవాటయింది. అది కూడా మేకలాగే అరిచేది. తోటి మేకలతో ఆడుకునేది. వాటిలాగే ప్రవర్తించేది. మేకలతో పాటు అది కూడా రోజు మేతకు వెళ్ళడం మొదలుపెట్టింది. మేకలాయన తన మందను కాపాడే బాధ్యతను దానికే అప్పగించేంత బాధ్యత గల గొర్రె పొట్టేలు మాదిరి తయారయ్యింది. ఒక రోజున అది అలా మేకల మందతో పాటు అడవిలో గడ్డి మేస్తున్న సమయంలో దగ్గరలోనున్న పొదల నుంచి సింహగర్జన వినపడింది. మేకలన్నీ భయంతో కంపించిపోయాయి. చెల్లాచెదురై దిక్కులు తేలినట్లు పరుగులు తీశాయి. అప్పటికి సంవత్సరం నిండిన సింహం పిల్ల కూడా వణికిపోయింది. తోచిన దిశలో పరుగు తీసింది. సింహం సింహం పారిపోండి, పోయి మీ ప్రాణాలు దక్కించుకోండి అని అరుస్తూ అది పారిపోతుంటే వేటాడ వచ్చిన సింహం ఆశ్చర్యపోయింది. ఏమిటిది? సింహపు పిల్ల ఇట్లా భయపడుతుందేమిటి? అది తోటి సింహాన్ని నన్ను చూసి ఇంత అలజడి చెందడమేమిటి అనుకుని అది మేకల్ని వదిలి సింహం పిల్ల వెంట పడింది. సింహం తన వెంట పడ్డం చూసిన సింహపు పిల్లకు మరింత భయం వేసింది. కాపాడండి కాపాడండి అని మేకల భాషలో అరుచుకుంటూ అది తుప్పల మీది నుండి, ముళ్ళ పొదలలో నుండి దౌడు తీసింది. సింహం దాన్ని వదలకుండా వెంబడించి చివరకు ఒక చెరువు ఒడ్డున దాన్ని పట్టుకుంది. నన్నొదిలేయ్, నీకు పుణ్యం ఉంటుంది. నన్నేమీ చెయ్యకు. నేనొక మేకను, చిన్ని మేకను, గడ్డి తినేదాన్ని. తింటే నీకేమొస్తుంది? నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్నొదిలేయ్ అని ఏడుస్తూ ప్రాధేయపడుతుంది సింహం పిల్ల. ఏంటి, నిన్ను తినకూడదా? నువ్వు మేకవా? నువ్వేమనేది నీకు అర్థమవుతుందా అసలు అన్నది సింహం. నేను చిన్నిదాన్ని, నాకేం తెలియదు, అజ్ఞానిని, తెలివిలేని మేకను, నన్నొదిలేయ్ అని ఏడుస్తుంది సింహం పిల్ల అశక్తతతో. ఓరి, నువ్వు మేకవి కాదే, ఏంటి ఇట్లా ఏడుస్తావు మేకలాగా? నువ్వు కూడా సింహానివే అంది సింహం. ఎంత చెప్పినా వినలేదు సింహం పిల్ల. భయం దాన్ని పూర్తిగా ఆవరించి దాని బలాన్ని, శక్తిని హరించింది. నేను మేకపిల్లను అనే అసత్యం దాని అస్తిత్వాన్ని మొత్తాన్ని సంపూర్ణంగా హరించింది. చివరకు విసుగెత్తిన సింహం దాన్ని చెరువుగట్టుకు తీసుకెళ్లి నీటిలో తన ప్రతిబింబాన్ని చూయించింది. అది బెదిరించి దాని చేత తన మాదిరి అరిపించింది, గర్జింపజేయించింది. దాన్ని తన గుహకు లాక్కెళ్ళి తన పిల్లల్ని చూపించింది. అలా అతి కష్టం మీద సింహం పిల్లకు తానెవరో తెలియజెప్పింది. ఇప్పుడు ఆ సింహం పిల్ల మారిపోయింది. తానెవరో గ్రహించిన ఆ సింహం పిల్ల ఇప్పుడు నిజంగా మృగరాజయ్యింది. అడవి మొత్తాన్ని శాసించింది. తన శక్తి సామర్థ్యాలు అడవిలోని ప్రతి జంతువు గుర్తించేలా చేసింది. మనందరిలోనూ అంతర్లీనంగా చాలా శక్తులున్నాయి. అది నాకు చేత కాదు అనుకున్నంత కాలం ఆ శక్తులు అట్లా నిద్రపోతూనే ఉంటాయి. నిరాశ భావనను వదిలి నాకేమి, నేను చెయ్యగలను అనుకున్న మరుక్షణం ఆ శక్తులన్నీ మేల్కొని మనకు సాయం చేస్తాయి. ప్రపంచంలో ఉన్న ఏ పరీక్షలు నిజానికి మన శక్తిని పూర్తిగా కొలవలేవు. ఏ అపజయాలు మనని సంపూర్ణంగా విశ్లేషించలేవు. అందుకని నాకు చేత కాదు అనే మాటను పక్కన పెట్టి ప్రయత్నిస్తూ పోవాలి. ఏదో ఒక నాటికి విజయం మనదవుతుంది. ఇది స్వామి వివేకానంద చెప్పిన చక్కని కథ.